నిన్న విజయవాడ హైందవ శంకారావం సభలో ప్రసంగించిన సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ సినిమా రంగంపై ఘాటైన విమర్శలు చేశారు. సినీ రంగం హిందూ ధర్మానికి కళంకం కలిగిస్తూనే వస్తోందంటూ ఈ విషయాన్ని నేను కూడా బాహటంగానే అంగీకరిస్తున్నానంటూ ఆయన సంచలన వ్యాఖ్యలైతే చేశారు. అందుకే సినీ పరిశ్రమ తరపున తాను క్షమాపణలు చెబుతున్నానంటూ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో పురాణాల వక్రీకరణ ద్వారా హిందూ ధర్మంపై దాడి జరుగుతోందన్న అనంత శ్రీరామ్ వ్యాస భారతాన్ని వినోదం కోసం వక్రీకరించిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయంటూ ఆయన గుర్తు చేశారు. పాత్రల్లో పాటల్లో ఆ హిందూ ధర్మాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న అనంత శ్రీరామ్ చాలా ఏళ్లుగా సినిమాలో కర్ణుడి పాత్రకు గొప్పదనం ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. తాజాగా కల్కి చిత్రంలోనూ కర్ణుడిని గొప్పవాడిగా చూపారని అనంత శ్రీరామ్ అన్నారు. అగ్నిదేవుడు ఇచ్చిన ధనస్సును పట్టిన అర్జునుడి కంటే సూర్యదేవుడు ఇచ్చిన ధనస్సును పట్టిన కర్ణుడు వీరుడు అంటే ఒప్పుకుందామా అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. యుద్ధంలో నెగ్గేది ధర్మమా ధనుస్సా అని ప్రశ్నించారు. అనంత శ్రీరామ్ మాట్లాడుతూ రామాయణంపై కూడా సినిమాల్లో ఎన్నో వక్రీకరణలు వచ్చాయని, అలాంటి వక్రీకరణలను ఇంకా ఎన్నాళ్ళని ఊరుకుంటామని అనంత శ్రీరామ్ ప్రశ్నించారు. దమ్ మారో దమ్ పాటలో హరే కృష్ణ హరే రామ్ నినాదం వాడారని, ఇలా హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలను తిరస్కరించాలని అనంత శ్రీరామ్ పిలుపునిచ్చారు. బహిష్కరణ కంటే తిరస్కరణ గొప్ప మార్గమన్న అనంత శ్రీరామ్ మనం తిరస్కరిస్తే ఆ సినిమాలకు డబ్బులు రావని, డబ్బులు రాకుండా అలాంటి సినిమాలు ఏ నిర్మాత తీయడని అన్నారు. అయితే ఇప్పుడు అనంత శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో కలకలం రేపుతున్నాయి. అనంత శ్రీరామ్ ఒక విధంగా ఆనాటి ఎన్టీఆర్ నుంచి నేటి ప్రభాస్ వరకు అందరినీ తప్పుపట్టినట్లేనని తెలుస్తోంది ఆయన వ్యాఖ్యలను బట్టి. మరి అలాంటి బడా హీరోల పైన తీవ్రమైన కామెంట్స్ చేసిన వ్యక్తికి ఇప్పుడు సినిమా రంగం అవకాశాలు ఇస్తుందా అన్నది అనుమానమే అంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.